హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో మార్గశిర లక్ష్మీవారం 3వ వారం పూజా వీడియో అండి. కొంచెం లేట్గానే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అయ్యింది. సో ఎంత చీకటిగా ఉందో చూసారు కదా. ఏదో తెల్లవారు 3:30 అయినంత చీకటిగా అయితే ఉంది కదా. శీతాకాలం త్వరగా తెల్లవారదు కదండి. 6 అయినప్పటికీ కూడా ఇంకా తెల్లవారుతూనే ఉంటుంది. అదే వేసవకాలం అనుకోండి 6కి మొత్తం ఏదో 7, 8 అయిపోయినంత ఎండ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తే ఈ చలిగాలికి మంచుకి అసలు 5:30 కాదు కదా, 6 అయినా కూడా ఇంకా తెల్లవారటం లేదు. కోడ్ అయితే మార్నింగ్ 4 నుంచే కూయటం అయితే స్టార్ట్ అయిపోతుందండి. తెగ కూస్తుందండి. మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ చేస్తుంది డైలీ కూడా. 6 అయ్యేంత వరకు నాన్ స్టాప్గా అలా కూస్తూనే ఉంటుంది. పూర్వం కోడి కూతతోటే నిద్ర లేచేవారు అని చెప్పేవారు కదా. సో ఏంటో అనుకునేదాన్ని అండి, ఆ కోడి కూత ఎలా వినిపిస్తుంది అంత మార్నింగ్ టైంలో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేసి. ఇప్పుడు తెలుస్తుందండి. శీతాకాలం కదా, చలికి ఫ్యాన్ వేసుకోకపోవటం వల్ల ఇంకా ఆ కోడి కూత అయితే తెల్లవారి నుంచి అలా వినిపిస్తూనే ఉంటుంది. మెలకు వచ్చినప్పటికీ కూడా కళ్ళేమో తెరవలేకపోతున్నాము. ఒక పక్క ఆ కోడి కూత వినిపించి చిరాగ్గా అనిపిస్తుంది. ఫ్యాన్ వేసుకుంటే చలి, ఫ్యాన్ వేసుకుంటే బయట శబ్దాలు అంతగా వినిపివి కదండి. సో ఇంకా ఫైనల్గా బ్రష్ చేసి వచ్చి హౌస్ అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టిఫిన్ ఇడ్లీ అయితే వేద్దాం కదనేసి ఇడ్లీ పిండి అయితే తీసి బయట పెట్టానండి. కొంచెం కూలింగ్ తగ్గుద్ది కదా ఇడ్లీ వేసే టైంకి. అలాగే కర్రీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ చేద్దాం అనేసి దొండకాయలు అయితే తీసి వాటర్లో వేసి ఉంచాను. స్నానం చేసి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టేశానండి. ఒక పక్క తాగడానికి కూడా వాటర్ పెట్టుకున్నాను. ఇంకా వాటర్ తాగేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఈరోజు పూజ కంటే ముందు వంట అయితే చేసేయాలండి. మా అబ్బాయి టౌన్ కాలేజీకి ఎక్కడికో వెళ్ళాలంట. సో అందుకే క్యారేజ్ అయితే పెట్టేమన్నాడు. అందుకే ఒక పక్క రైస్ కడిగి పెట్టేశాను. అలాగే ఈరోజు అమ్మవారికి శనగపప్పు పరవాన్నం అయితే చేసి నైవేద్యం కింద సమర్పిద్దాం అనేసి బియ్యం శనగపప్పు అయితే ఇక్కడ ఉడికిస్తున్నాను. అలాగే నైట్ స్టవ్ క్లీన్ చేసి చాక్ పీస్తో సింపుల్గా ముగ్గు పెట్టేశాను కదా. ఇప్పుడైతే వరిపిండితో ఇలా డిజైన్స్ అయితే వేసానండి. అలాగే ఇక్కడ ఇడ్లీ కూడా వేసేస్తున్నాను. పక్క రైస్ పరవాన్నం అయితే ఉడుకుతుంది కదండి. ఇంక ఇడ్లీ పెట్టేసినట్లయితే ఇడ్లీ ఉడికే లోపు కూరకు కూడా దొండకాయలు కట్ చేసేస్తాను. అలాగే ఇడ్లీలోకి చట్నీ వచ్చేసి నైట్ బోండాల్లోకి పల్లీ చట్నీ చేశాను కదా. సో ఆ చట్నీ అయితే కొంచెం ముందు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అది మా అబ్బాయికి ఇడ్లీలో అయితే వేసి పెట్టేద్దాము. ఇంక ఈరోజు మార్గశిర లక్ష్మీవారం కదా, ముందు రోజు నైట్ ఉన్నవి ఏమి కూడా నేనైతే తిననులేండి. ఇంకా మాకైతే చట్నీ మళ్ళీ తర్వాత చేసుకుందాము అన్నట్టుగా ఫస్ట్ అయితే వాడికి ఇంకా చట్నీ చేయటం లేదు. ఇంక ఇక్కడైతే దొండకాయలు ముందుగానే వాటర్లో వేసి నానబెట్టాను కదా. మొత్తం ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్నానండి. దొండకాయలు మొత్తం చాలా మురిగ్గా ఉంటాయి. ఎందుకంటే ఆకులు మచ్చలు అవి ఇవి అంటుకోవటం వల్ల ఏంటో తెలియదు, కానీ ముందుగానే మనం వాటర్లో వేసి నానబెట్టి క్లీన్ చేసినట్లయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇంకా దొండకాయలు కూడా చీరికల కింద అయితే కట్ చేసేసాను. ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు దొండకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది కదా. ముందుగా దొండకాయలని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి అందులోని కొంచెం ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ బరగ్గా మిక్సీ పట్టేసి ఆ మసాలా ముద్ద దొండకాయ ముక్కలకి పట్టించేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇంకా కర్రీ ప్రాసెస్ అంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా మార్నింగే కొంచెం హడావిడిగా ఉండటం వల్ల ఈ మాత్రమైన వీడియో షూట్ చేశాను. అలాగే ఇక్కడ పరవాన్నం కూడా ఉడికిపోతుందండి. మార్గశిర లక్ష్మీవారం ఫస్ట్ వారం పూజ అయితే ఏం చేసుకోలేదు. సెకండ్ వారం ఇంట్లో పూజ చేసుకున్నప్పటికీ కూడా కుదరక పాలే నైవేద్యం కింద అయితే సమర్పించాను. ఇంకా ఈ వారమైన అమ్మవారికి ఇలా శనగపప్పు పరవాన్నం వండి నైవేద్యం కింద సమర్పిద్దాం అన్నట్టుగా 3వ వారం అమ్మవారికి పరవాన్నం అయితే వండాను. సో వంట అయితే పూజ అయిన తర్వాతే చేస్తానండి. ఇలా పూజల టైంలో ఎప్పుడు కూడా మార్నింగే క్యారేజ్ చేసి అయితే పెట్టాను. 12 ఆ టైంకి అయితే పంపిస్తాను. ఈ వారం ఏంటంటే మా అబ్బాయి టౌన్ వెళ్ళాలి కాబట్టి క్యారేజ్ పెట్టేమన్నాడు. అందుకే 9 లోపు వంట అయిపోవాలి కాబట్టి మార్నింగే వంట కూడా చేసేస్తూ ఒక పక్క బయట క్లీన్ చేసి ముగ్గులు పెట్టేశాను. అలాగే తులసి కోట ముందు రోజు క్లీన్ చేసినప్పటికీ కూడా వరిపిండితో ముగ్గులు అయితే పెట్టలేదు కదండి. ఇంకా వంట అలా వండితేనే ఒక పక్క వచ్చేసి వరిపిండితో ముగ్గులు కూడా పెట్టేసి తులసి అమ్మవారిని అలాగే గౌరీ అమ్మవారిని అయితే ముందు రోజు అలంకరణ చేశాను కాబట్టి బయటను కూడా తడిపెట్టేసి సింపుల్గా ముగ్గులు అయితే వేసేసానండి. మరి కలర్స్తో గట్టా వేస్తే టైం సరిపోదు అన్నట్టుగా. అప్పటికే టైం వచ్చేసి 8:30 అయిపోయిందండి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో క్యారేజ్ అయితే పెట్టేయాలి. అలా అటుపక్క ఒక పని ఇటు పక్క ఒక పని అంటూ తిరుక్కుంటూ చేసేసాను. మధ్యలో ఈ వీడియో ఒకటి షూట్ చేస్తున్నాను కదా, ఇంకా టైం వేస్ట్ అనిపించినప్పటికీ కూడా ఇంకా అప్పుడు వీడియోస్ ఏం లేవు అన్నట్టుగా షూట్ చేశానండి. కానీ పోస్ట్ చేయడానికి ఇప్పటి వరకు కూడా అవ్వలేదు. ఇంకా మా అబ్బాయి క్యారేజ్ పెట్టేసి మా అబ్బాయి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా 9:20 ఎంత అయ్యిందండి. ఇంక అప్పుడైతే నేను రెడీ
అయిపోయాయి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ముందు రోజే పూజా సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంక అంత పనిగా అనిపియదండి. నైవేద్యం కూడా మార్నింగ్ క్యారేజీతో పాటుగానే వండేసాను కదా! సో, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పూజా సామాగ్రి అన్నీ కూడా కొంచెం వాటర్ చుమ్మేసానండి. ఇప్పుడు వీటన్నిటికి కూడా గంధం, కుంకుమ బొట్లయితే పెట్టి అలంకరణ చెయ్యాలి. గజలక్ష్మి దీపారాధన, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి నామాలున్న దీపారాధన వీటికి ముందు రోజే గంధం, కుంకుమ బొట్లయితే పెట్టి అలంకరణ చేసుకోవచ్చని చెప్తున్నారండి. కానీ ఎందుకో నాకు అలా అయితే నచ్చదు. పూజా సామాగ్రి అన్నీ క్లీనింగ్ వరకు చేస్తాను తప్ప ఇలా బొట్లన్నవి మార్నింగే పెడతానండి. నెక్స్ట్ ఇక్కడ మట్టి ప్రమిదలు కూడా క్లీన్ చేసేసాను. ఎందుకంటే గుమ్మానికి ఇరువైపులా కూడా దీపారాధన అయితే వెలిగిస్తాను కాబట్టి అవి మట్టి ప్రమిదల్లోనే వెలిగిస్తానండి. ఇప్పుడు ఇవన్నీ సర్ది పెట్టేసి వీటిల్లోకి ఆవు నెయ్యి వేసి ఒత్తులైతే వేసుకోవాలి దీపాలన్నింటిలోకి కూడాని. ఇలా పూజలు ఉన్నప్పుడు తెల్లవారే లెగిస్తే పని చాలా త్వరగా అయిపోద్ది కదండి. కానీ ఈ శీతాకాలం కదా, ఎంత త్వరగా లెగుద్దామని అలారం పెట్టుకున్నప్పటికీ కూడా అస్సలు లేవాలనిపించడం లేదండి. మరీ 4:30కి కాకపోయినా 5కైనా లెగిసినట్లయితే ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా త్వరగా అయిపోయి పూజ కూడా 8 లోపైనా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే అలారం మోగినప్పటికీ కూడా కట్టేసి మళ్ళీ పడుకోవటం వల్ల 6:36 అయినా కూడా మెలకువ రావటం లేదండి. ఒకవేళ మెలకువ వచ్చినప్పటికీ కూడా బద్ధకంగా మంచం అయితే అస్సలు దిగాలనిపించట్లేదు. లెగుద్దాంలే, కొంచెం చలిగా ఉంది కదా, పూజే కదా చేసుకుందాంలే అన్నట్టుగా అనిపించేస్తుందండి మనసులోని. ఓ పక్క లేవాలనిపిస్తుంది, అయినా కూడా లేవలేకపోతున్నాము. కానీ ఇలాంటి పూజల టైంలో కొంచెం శ్రమ అనుకోకుండా తెల్లవారే లెగిసినట్లయితే మార్నింగ్ 8:30 లోపు పూజ పూర్తయిపోద్దండి. కానీ ఈరోజు కొంచెం లేట్ అయ్యింది. నెక్స్ట్ ఇంక క్యారేజ్ పెట్టడం ఇవన్నీ ఉండటం వల్ల మరి పూజ లేట్ అయిపోయింది. చూసారు కదా, గంధం రాసి చక్కగా కుంకుమతో బొట్లయితే పెట్టానండి. ఇంతకుముందు చేత్తో గంధం పూసి కుంకుమ పెడుతుంటే మళ్ళీ మన వేళ్ళకి ఆ కుంకుమ గంధం కూడా అతుక్కుపోయి బొట్టన్నది అంటుకునేది కాదండి. కానీ ఇప్పుడు ఇలా ఇయర్బడ్స్తో పెట్టేసి తర్వాత కుంకుమ అద్దినట్లయితే చక్కగా అతుక్కుంటుందండి. చూడ్డానికి కూడా బొట్టు చాలా రౌండ్గా నీట్గా అనిపిస్తుంది. సో, వీటి చుట్టూతా కూడా పూలతో అలంకరణ అలా అయితే చేస్తున్నారు. ఇంతకుముందు 2-3 సార్లు ట్రై చేసినప్పటికీ కూడా నాకు ఎందుకు అంతగా ఏం అనిపించలేదండి. ఇలా గంధం పూసి కుంకుమ బొట్లు పెడుతుంటేనే వీటి అందం అన్నది దీపం వెలిగించిన తర్వాత మరింత రెట్టింపుగా అనిపిస్తుంది. సో, అందుకే ఈ విధంగా అయితే పెడుతున్నాను. గంధం కూడా తిక్కుగా పుయ్యాలండి. తిక్కుగా దానిపైన కుంకుమ బొట్లా పెట్టినట్లయితే చక్కగా అత్తుకుంటుంది. నెక్స్ట్ రౌండ్గా కూడా వస్తుంది. ఇంకా దీపారాధనలో ఆవు నెయ్యి వేసి అయితే సిద్ధం చేసుకుంటున్నాను. పూజ కాడ అన్నీ కూడా సిద్ధం చేసేసుకుని ముందుగా తులసి అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. తులసి కోట దగ్గర పూజ పూర్తయిన తర్వాత ఇంకా గౌరీ అమ్మవారికి కూడా పూజ అయితే చేసేసుకుంటున్నానండి. ఎప్పటిలాగానే గౌరీ అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు ద్వారానికి ఇరువైపులా కూడా ఇలా దీపం అయితే వెలిగించుకున్నాను. మార్నింగే వెలిగించేస్తాను. కానీ ఈరోజు కొంచెం పూజ లేట్ అయింది కాబట్టి లేట్గా అయితే వెలిగించానండి. ఇంక ముగ్గు కూడా ఈ వారం చాలా సింపుల్గా వేసేసాను. చెప్పాను కదా, నా దగ్గర ఇలాంటివి డిజైన్స్ అయితే ఉన్నాయనేసి. అలాగే లక్ష్మీ పాదాలు సెంటర్లో వేసుకుని చుట్టూతా కూడా కమలంలో లక్ష్మీ పాదాలు ఉన్న డిజైన్ అయితే ఉంది. వాటితో అయితే వేసేసానండి. వీటితో అయితే ముగ్గు ఎంత సింపుల్గా అయిపోద్దో, ఎందుకంటే ఇంకా కలర్స్ వేయటం, పూత వేయటం ఇలాంటివి ఏమీ ఉండవు కదా. ఇలా పని ఉన్నప్పుడు సింపుల్గా వేయాలి అనుకుంటే వీటినే ఎక్కువగా యూజ్ చేస్తాను. వాటిని కూడా వేసి అక్కడక్కడ ఎల్లో, రెడ్ కలర్ అయితే వేసి ఈ విధంగా ముగ్గు అయితే వేసానండి. ఇంకా ముందు రోజు గౌరీ అమ్మవారి అలంకరణ కూడా ఈ డిజైన్ తోటి అయితే వేశాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూసారు కదా, ఇలా కమలం పువ్వులో లక్ష్మీ పాదాలు ఉన్నదైతే వేసానండి. ఈ కమలం డిజైన్ అయితే చాలా బాగుంటుంది, చాలా నిండుగా కనిపిస్తుంది. నేను ఇది తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. బాగుంది కదండి. సో, ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇంకా కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశాను. అమ్మవారి దగ్గర కూడా ఇలా చిన్నవి లక్ష్మీ పాదాల డిజైన్ ఉంటే అదైతే వేసానండి. ప్రతి వారం లాగానే అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నాను. ఈ సంవత్సరం కూడా అమ్మవారి పూజ నాకు మొత్తం అన్ని వారాలు కుదురుద్ది చేసుకుందాము అనుకున్నానండి. కానీ రెండో వారం, మూడో వారం అయితే చేసుకోగలిగాను. మూడో వారం పూజ అయితే ఇదేనండి. ఈ వీడియో పోస్ట్ చేయడానికి కూడా ఇంత లేట్ అయ్యింది. 4వ వారం అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉండటం వల్ల పూజ అయితే చేసుకోలేదు, చేసుకోకూడదు కూడా.
ఐదో వారం మా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అసల నార్మల్‌గా కూడా దీపం పెట్టుకోవాలి అనిపియలేదండి. అసల పూజ మీదే లేదు. ఒక్కొక్కసారి అంతే కదండీ! మనం ఏదేదో ఊహించుకుంటాము. నేనసల ఫస్ట్ వారం మార్గశిర వారం పూజ మిస్ అయినప్పటికీ కూడా మిగతా 4 వారాలు కూడా కుదురుద్ది. ఈ సంవత్సరం కూడా చేసుకోవాలి అనుకున్నానండి. సెకండ్ వారం, థర్డ్ వారం పూజ అయితే ఇది. సెకండ్ వారం పూజ ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఈ 2 వారాలు చేసుకున్నప్పటికీ కూడా ఇంక 4 వారం, 5 వారం కుదిరినప్పటికీ కూడా ఇంక అసలు పూజ మీదే లేదండి. ఏదో మనం ముందుగానే అన్నీ ఊహించుకుంటాం కదా! ఏ నిమిషం ఏం జరుగుద్దో అసలు ఎవ్వరూ ఊహించలేము. ప్రతీదీ మనం ముందుగా అలా చేద్దాం, ఇలా చేద్దాం అనుకుంటాం కానీ ఏది కూడా మన ఇష్టం కాదండి. అంతా కూడా దైవ నిర్ణయం. మనం కుదురుద్ది, రేపు అలా చేసేయాలి, ఇలా చేసేయాలి అనుకుంటాం. ఈ నిమిషం ఏం జరుగుద్దన్నది కూడా ఏది తెలియట్లేదండి. అలాంటి రోజుల్లో ఉన్నామనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటేనే. గుడ్ బై చెప్పేసి పంపేసిన 2025 తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుందండి. నాకు తెలిసి ఆ సంవత్సరంలో హ్యాపీగా ఉన్న వాళ్ళకంటా కూడా బాధలతో, కష్టాలతో ఉన్న వాళ్ళ ఫ్యామిలీసే ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఆ సంవత్సరం జరిగిన అన్ని యాక్సిడెంట్స్ కానీ, బస్సులు కాలిపోవటం కానీ, ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ ఎప్పుడు జరగలేదు. సో, ఆ సంవత్సరం పంచాంగంలోనే చెప్పారులెండి 2025లో పెద్దగా బాగోదు అలా ఇలా అనేసి. అంతగా స్టార్టింగ్‌లో పట్టించుకోలేనప్పటికీ కూడా లాస్ట్‌కి వచ్చే కొలది చాలా భయంగా అనిపించిందండి. అంటే ఏ నిమిషం ఏం జరుగుద్దో అన్నట్టుగా. ఎందుకంటే చాలా వరకు చూసున్నాం కదా! ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం భయంగా అన్నట్టుగా అనిపించేది. ఏదైనా కూడా ఆర్థికంగా కష్టాలొచ్చాయనుకోండి అవి ఈరోజు కాకపోయినా రేపైనా తీరుతాయని ఒక ధీమా ఉంటదండి. మనం సంపాదించుకున్నది కోల్పోయినప్పటికీ సర్లే మన టైం బాగోలేదేమో అందుకే పోయాయేమో, పోన్లే మనకి తినే అదృష్టం లేదేమో, మళ్ళీ సంపాదించుకుంటామేమో అని ఒక ఆశ ఏదో ఉంటదండి. కానీ మనుషుల పరంగా కోల్పోయారు చూసారా ప్రతి ఫ్యామిలీ కూడా అవి ఇంకైతే తీర్చని బాధలండి. 2025లో జనవరిలో బానే అనిపించింది మాకు. ఫిబ్రవరి అయితే చాలా బాధే మిగిల్చిందండి. మార్చ్ కూడా బాధనే మిగిల్చింది. సర్లే బాగున్నాం కదా అనుకునే టైంకి ఇంకా డిసెంబర్ లాస్ట్ వెళ్తూ వెళ్తూ కూడా బాధనే మిగిల్చి వెళ్ళిపోయింది. ఈ 3 కూడా కోలుకోలేని బాధలే. సో, మనం మర్చిపోదాం అనుకున్నా అవి మర్చిపోలేనివే అండి. ఏదైనా ఒక సంపాదన చెప్పాను కదా! ఆర్థికంగా వచ్చే కష్టాలు వేరు. మనుషుల్ని కోల్పోయిన కష్టాలు వేరు. మనం పైకి ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత ఆనందంగా తిరిగేస్తున్నా, ఎంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక టైంలో ఆ బాధ అన్నది ఖచ్చితంగా గుర్తొస్తూనే ఉంటది. సో, ఇంతకు మించి అయితే ఏం చెప్పలేనండి. నాకైతే బాధ మాట్లాడలేకపోతున్నాను. సో, పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను మూడో వారం. సో, ఇంక పూజ వీడియో అయితే ఇప్పుడు లాస్ట్‌లో అది కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఏమీ అనుకోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం అయితే మర్చిపోవద్దండి. ఇంక పూజ అంతా పూర్తయిన తర్వాత నైట్ మిషన్‌లో బట్టలు వేశాను కదా ముందు రోజు. దీని ముందు వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. ఆ వీడియో చూడకపోతే కనుక లింక్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూసేయండి. సో, ఇంకా ముందు రోజు వేసిన బట్టలన్నీ కూడా తీసేసి ఆరవేద్దాం కదా అనేసి అయితే తీసుకుని మేడపైకి అయితే వెళ్తున్నానండి. మేడపైకి వెళ్ళి ఇంక బట్టలు ఆరేసేసి రావాలి. ఇంక మార్నింగ్ అయితే వంట అయిపోయింది కదా! నేను టిఫిన్ తినేసి టీ కూడా తాగేశాను. అప్పటికి టైం 11 అయిపోయిందండి. ఇంక పూజ అంతా కూడా లేట్ అయిపోయింది కదా! మార్నింగ్ బద్ధకాన్ని పక్కన పెట్టి కొంచెం త్వరగా లేచినట్లయితే పూజ అంతా కూడా 9 లోపే అయిపోద్దండి. ఇంక ఈ శీతకాలకి బద్ధకం ఒకటి తోడు కదా! ఇంకా అలాగే ఇంకా కొంచెం లేట్ అయిందంటే ఇంక రోజంతా కూడా అలా లేట్ అయిపోద్ది. ఎండ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అంటే ఎండ ఉన్నప్పటికీ కూడా చలి కూడా ఉండటం వల్ల ఎండ తెలియటం లేదు. కానీ వెలుగు కళ్ళు చూడలేకపోతున్నానండి. అసలు చిన్న కళ్ళేమో ఇంకా మొబైల్ చూస్తుంటే ఇంకా చిన్నగా అనిపిస్తున్నాయి వీడియో షూట్ చేస్తే. బట్టలు ఆరేసేసి కిందకైతే వచ్చేసాను. ఇంక కిందకొచ్చిన తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్‌గా 4:30 అవుతుంది. ఇప్పుడైతే వీడియో షూట్ చేస్తున్నాను. అది కూడా సింక్ నిండా గిన్నెలైతే ఉన్నాయండి. ఆఫ్టర్‌నూన్ చల్లగా ఉంది కదా! తోముదాంలే అన్నట్టుగా బద్ధకించాను లంచ్ అయిన తర్వాత. ఇప్పుడు వాటర్ ఇంకా చల్లగా అయిపోయాయండి. ఇప్పుడు తోమాలంటే ఇంకా భయమేస్తుంది. కానీ తప్పదు కదండీ! ఏ పనైనా సరే మనమే చేసుకోవాల్సిందే. అది ఎంత లేట్ అయినప్పటికీ కూడా ఎవరు వచ్చి చేయరు కదా! సో, ఇప్పుడు కూడా టీ తాగేసిన తర్వాత ప్రశాంతంగా తోముకుందాంలే అన్నట్టుగా ఫ్రిడ్జ్‌లో ఉన్న పాల బాటిల్ తీసి బయట పెట్టాను. సో, అది కొంచెం గట్టిగా ఉంది. అదైతే కరిగిందండి. ఇప్పుడు టీ తాగేసి అప్పుడైతే అంట్లన్నీ క్లీన్ చేయాలి. ఆఫ్టర్‌నూన్ కూడా అలాగే చేశానండి. మార్నింగ్ బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత ఉన్న గిన్నెల వరకు తోముకోవచ్చు కదా! ఇంకా లంచ్ అయిన తర్వాత తోముకుందాంలే అనేసి మొబైల్ అట్టు కూర్చున్నానండి. సో, ఇంకా లంచ్ అయిన తర్వాత ఏమో వాటర్ చాలా చల్లగా అనిపించాయి. సర్లే తోముకుందాంలే 3:30 ఆ టైంకి అనుకున్నాను. అది కాస్త 4:30 అలా చేశానండి. ఇప్పుడైనా తోమేయాలి. ఉండే కొలది చలి ఎక్కువైపోద్ది కదా! సో, చూసారు కదండీ! మూడో వారం మార్గశిర వారం పూజ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే
మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.